అటు అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, నా మిత్రులు ఎంఈఓలు కావచ్చు, జిల్లా అధికారులు కూడా రావాల్సి ఉండే వాళ్ళు ఇవాళనే మీటింగ్ ఏర్పాటు చేయడం లకటికాపూర్లో అటు వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళు నాకు ఫోన్ ద్వారా తెలియజేశారు, ఒక స్టేట్ ఆఫీసరు, ఒక జిల్లా ఆఫీసర్లు కూడా రావాల్సి ఉండే. ఈ మధ్యకాలంలో విద్యాశాఖలో ఏర్పడేటువంటి సమావేశాలకి అధికారులు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నమాట వాస్తవం. అట్లనే ఈ సమావేశానికి వచ్చినటువంటి బంధువులు, ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా వారు, ప్రెస్ మిత్రులు మరియు విద్యార్థులు, చిన్నారులు నా గురించి వచ్చి వాళ్ళ యొక్క నాట్యం ప్రదర్శించి మనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా కొద్దిగా టైం కాలాతీతం అయింది. దానికి కారణం మా అందరికి తెలుసు. ప్రభుత్వము పాఠశాలల్లో తప్పనిసరిగా హాజరు కావాల ఉపాధ్యాయులం. మేము ఎఫ్ఆర్ఎస్ అనేటువంటిది వచ్చింది. పోయి పాఠశాలకు వెళ్ళి అటెండెన్స్ వేసుకొని మళ్ళీ దూరంగా ఉంటారు పాఠశాల. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టి 12 వరకు పాపం ఉపాధ్యాయులు శ్రమ కూర్చి నా గురించి ప్రత్యేకంగా వచ్చినందుకు పేరు పేరున ఉపాధ్యాయులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ఒక విషయం, నా గురించి ఎంతోమంది చెప్పారు, నాకు అది తెలియదు. నేను చేసుకుంటూ పోయటమే కానీ నాకేం తెలియదు. నేను చాలా మంచోని అంటారు, సార్ మంచిగా మాట్లాడతారు అంటారు. ఇవన్నీ కూడా నా దైనందిన కార్యక్రమంలో భాగాలే. అవి రేపు కూడా అవి కొనసాగుతాయి. అది చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, ఎవరైనా కావచ్చు.